తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, నక్షత్రాలకి సంబంధించి ఎవరు పుట్టినా ఈ 27 నక్షత్రాల్లోనే పుట్టాలి కాబట్టి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సార్. అంటే భార్యాభర్తలమండి, మా ఇద్దరిది ఒకటే నక్షత్రము, మాకు మరి మేము వివాహం చేసేసుకున్నాం, అలా ఒకటే నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోవచ్చా అనేది ఒక ప్రశ్న. ఓకే. పిల్లలకి సంబంధించి ఏమంటే నాది మా పిల్లాడిది ఒకే నక్షత్రం అయిందండి, మరి ఎట్లా ఉంటారు, ఒకే నక్షత్రంలో ఉన్నాం కదా అనేది ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చే ప్రశ్న, మా ఇద్దరిది ఒకే నక్షత్రం అండి, మేము ఒకే ఇంట్లో ఉండొచ్చా అనేది ఒక క్వశ్చన్. సో వీటన్నిటిని ఒక్కసారి చెప్పండి సార్. ఏమిటి ఒకే నక్షత్రంతో ఉంటే ఏమిటాయి, దాని నుంచి ఏమైనా రిజల్ట్స్ ఉంటాయా? ఒక్కసారి చెప్పండి సార్. చాలా మంచి ప్రశ్న వేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం శాస్త్రం ఏం చెప్పిందో అది ప్రామాణికం. మన సొంత కవిత్వాలు ప్రామాణికం కాదు ఇక్కడ. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది లేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, శాస్త్రంలో ఎక్కడా కూడా ఇద్దరు లేక ముగ్గురు ఒకే నక్షత్రం గల వాళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదు అని ఎక్కడా లేదు. అంటే ఏ మహర్షి, పరాశరుడు కానీ, భృగు మహర్షి కానీ, లేకపోతే చాలా మంది మనకి ఎవరెవరైతే ఉన్నారో ఎవరు కూడా వాళ్ళ యొక్క రాసినటువంటి వాటిలో ఎక్కడ కూడా చెప్పలేదు. వాళ్ళ తాళపత్రాల్లో కానీ ఎక్కడా కూడా చెప్పలేదు. శాస్త్రంలో ఉండకూడదని ఎక్కడా ఇవ్వలేదు. చాలా మందికి తెలియక ఇది ఎలా పుట్టిందో చెప్తానండి మీకు. ఇప్పుడు ఒకే నక్షత్రం వారికి ఒకేసారి ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి మొదలవుతుంది కదా. ఏలినాటి శని వచ్చినంత మాత్రాన అందరికీ ఇబ్బంది రావాలని రూల్ లేదండి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఆ ఏలినాటి శని నడిచేటువంటి వారికి మహాదశ కనుక మంచి మహాదశ నడిస్తే ఇబ్బంది ఏమి ఉండదు పెద్దగా. ఏదో లైట్గా కొన్ని పనులు లేట్ అవుతుంటాయి. మరి కొంతమందికి ఏలినాటి శని నడవకపోయినా ఇబ్బంది పడ్డవాళ్ళు, ఏలినాటి శని నడుస్తున్నప్పుడు బాగుండి తర్వాత ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉంటారు. నేను మీకు అది వచ్చిన ఉదాహరణ కూడా చూపిస్తా ఇప్పుడు. అంటే ఎందుకు వచ్చింది అనేది మీకు చెప్తాను. ఇప్పుడే జస్ట్ మీకు 1 minute లో మీకు అది తెలిసిపోతుంది. చూపించండి సార్. ఎందుకంటే ఇక్కడ జన్మజాతకంలో ఎప్పుడు కూడా అర్ధాష్టమి శని, ఏలినాటి శని, అష్టమి శని ఉంటాయి చూసారా. వీటికి సంబంధించినటువంటి విషయాల్లో మనకి సంపూర్ణంగా తెలుసుకోకపోవడం వల్ల ఇబ్బందులన్నీ కూడా. అంటే ఏంటి, అసలు పరిపూర్ణంగా అసలు అవి రిజల్ట్స్ ఎలా ఇస్తాయి, అవి ఖచ్చితంగా ఎంతో కొంత డ్రాబ్యాక్, కొంత స్లో అయితే అవుతుంది, అవ్వదని నేను చెప్పట్లే. కాకపోతే ఇక్కడ నేను ఇది వినండి. ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. మీకు ఇప్పుడు కర్కాటక రాశి కదా, అందరూ ఏమనుకుంటారు కర్కాటక రాశికి మొన్నటి వరకు అష్టమ శని నడిచింది, ఇక్కడ నుంచి రిలీఫ్. కానీ మీకు శని ఎప్పుడైతే మారిందో అక్కడ నుంచే ఇబ్బంది పడుతూ వచ్చారు మీరు. అవునండి, అదే మిరాకిల్ గా ఉంది నాకు. అప్పుడు దాకా ఫైనాన్షియల్ గా అదే చెప్తున్నా కదా. ఎందుకంటే అష్టమ శని మేనేజ్ చేసింది. అవునండి, కానీ అష్టమ శని ఎప్పుడైతే అయిపోయి నా భాగ్యంలోకి శని వచ్చాడో అసలు మీకు ఊపిరి ఆడట్లే. అదే అండి, ఇప్పుడు ఏప్రిల్ నుంచి నాకు అదే. నార్మల్ గా ఏమనుకుంటారండి అందరూ, అష్టమ శనిలో రిలీఫ్ అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా కొన్ని చార్ట్స్ లో అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమి శని మంచి కూడా చేస్తాయి. ఆన్ దిస్ నోట్ సార్, నా పర్సనల్ గా విషయం కూడా ఒకటి చెప్పేస్తాను సార్. అష్టమ శని మొదలైన వెంటనే నేను ఇల్లు కొనుక్కున్నాను సార్. నేను సంశయిస్తున్నా, మీరే వచ్చారు చూసారు కదా సొంత ఇల్లు. అప్పుడు సంశయిస్తున్నా, అమ్మో అష్టమ శని కదా, ఇది ఏమైనా రాంగ్ స్టెప్ అవుతుందా అని అనుకున్నా గానీ ఇల్లు చక్కగా అభివృద్ధి సార్. ఎందుకంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జన్మజాతకంలో ఉన్న మహాదశలు, అంతర్దశలు, అక్కడ ఏంటంటే అష్టమ శనిలో గ్రోత్ ఉంది. సో ఇచ్చేస్తుంది, గ్రోత్ ఇస్తుంది ఆయనకి, చక్కగా వెళ్ళిపోయింది. భాగ్యశని ఇబ్బంది ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ లో శాటర్న్ సంచరించేటప్పుడు ఎక్కడుందో చూసుకోవాలి. అంతేగాని ఇద్దరిది ఒకే నక్షత్రం కాబట్టి వివాహం చేసుకోకూడదు అనేది ఏం లేదు. వివాహం కూడా చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళిద్దరి పర్సనల్ చార్ట్స్ లో మహాదశలు, అంతర్దశలు, వివాహ జీవితం ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా 2 మ్యారేజ్ యోగం ఉందా అనేది పర్టికులర్ గా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకే నక్షత్రం అయితే ఒకే దశలు ఉంటాయి కదా సార్, అంటే పాదాల్లో చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ లగ్నం మారుతుంది, లగ్నం మారిపోతుంది, సేమ్ గ్రహాలు ఉండవు, లగ్నం మారిపోతుంది. కాబట్టి అది కానీ మహర్దశలు మాత్రం మ్యాచ్ అవుతూ ఉంటాయి. మహర్దశలు మ్యాచ్ అవుతుంటాయి, కొంచెం అటు ఇటుగా మ్యాచ్ అవుతుంటాయి. అలాగే ఇద్దరు వ్యక్తులు, బయట వాళ్ళు ఎవరో ఇద్దరు కూడా కలిసి ఉండకూడదని ఎక్కడా లేదు.
ఫలానా మహర్షి మీకు అథెంటిక్ గా చెప్పాడు, శ్లోకంలో చెప్పాడు, దానికి పర్టికులర్ రీజన్ ఇచ్చాడంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా మనం అసలు ఊరికనే అతనిది నా రాసే ఇతంది ఈ రాసే అమ్మో ఇద్దరు ఒక దగ్గర ఉండకూడదు అనేటువంటి పూర్తిగా అబద్ధము. అయితే అది మూఢనమ్మకం అంటా నేనైతే. ఇంకా ఖచ్చితంగా ఒకే రాసండి మాది, మేము ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చా అని అడిగే వాళ్ళు ఉంటారు సార్. నక్షత్రం అన్నప్పుడు రాశి కూడా జనరల్ గా ఒకటే అవుతుంది ఒకటే అవుతుంది. అలా చేసుకోకూడదు అనేం లేదు. అంటే వేరే వేరే నక్షత్రాలు ఉండొచ్చు కానీ ఒకే రాశి అవ్వచ్చు కదా సార్. అది ఉండొచ్చు అదేం లేదండి, ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే ఇంకా మనస్కారకులు బాగా కలుస్తారు అక్కడ. ఇప్పుడు ఒకటే ఇప్పుడు చంద్రుడు అంటే ఏంటంటే మీ మైండ్, మీ ఆలోచన, మీ మనసు, అది ఒకే రాశి సంబంధం ఉన్నప్పుడు ఇద్దరు మనసు ఒకలాగే ఉంటాయి ఇంచుమించుగా. మ్యాచ్ అవుతుంది చెప్పాలంటే. అది తెలియక అమ్మో ఒకే దగ్గర ఉండొచ్చు, తండ్రి కొడుకు నక్షత్రం ఒకటే అయింది, తల్లి కొడుకు, అది చిన్న శాంతి అంటారు దాన్ని. నక్షత్ర శాంతి చేసుకుంటారు, చిన్న రుద్రాభిషేకం చేసుకుంటారు చిన్నప్పుడు, అంతేగాని అలా ఉండకూడదు అనలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నక్షత్రానికి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ నక్షత్రాలకి తారాబలాలు చూడకూడదు. ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే భార్యకి భర్తకి తారాబలం చూస్తారు, అది చూడకూడదు. దేనికి తారాబలం? తారాబలం దేనికి చూడాలంటే ఆ రోజు మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేసుకుంటున్నారు, పెళ్ళో గృహప్రవేశము, ఆ నక్షత్రానికి జీవుడు పుట్టిన నక్షత్రానికి చూడాలి. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే భార్య నక్షత్రం నుంచి భర్త నక్షత్రం ఇది. ఇలాగే ఒకసారి నాకు ఒక అతను అడిగితే నేను అన్నాను, ఏమంటే మనిషికి చూడకూడదండి, మీ అమ్మాయి నక్షత్రం ఏంటని అడిగా. అలా నక్షత్రం చెప్పాడు. మరి విపత్తు తార కదా, మీకు కలిసి వచ్చిందా లేదా సంతానం కలిగిన తర్వాత? బాగా కలిసి వచ్చింది సార్ మా అమ్మాయి పుట్టిన తర్వాత. మరి విపత్తు తార అవుతుందిగా. ఓహో, పిల్లలు పుట్టినప్పుడు తారాబలం చూసేస్తారా? జాతకుడికి పిల్లలకి, లేదా భార్యకి భర్తకి, లేదా అన్నకి తమ్ముడికి చూస్తారు. అసలు అలా చూడకూడదు. మనిషికి చూసేది కదా తారాబలం అంటే. ఆ రోజు మనం ఏదైతే మనం ఒక పలానా రిజిస్ట్రేషన్ అనుకున్నాము, పెళ్ళి అనుకున్నాము, ఒక గృహ ప్రవేశం అనుకున్నాము, ఒక ముఖ్యమైన పని, లేకపోతే ఒక జాబ్ లో జాయిన్ అవుతున్నాం, ఆ నక్షత్రానికి జీవుడికి చూడాలి కానీ మనిషికి చూడకూడదు తారాబలం. ఇలా చూస్తారా? తెలియక అలా చూస్తారు, ముహూర్తాల్లో చూస్తారు. అంటే ముహూర్తం పెట్టేటప్పుడు చూడడం వేరు, పెళ్లి సంబంధాలు చూస్తారు, అట్లా అసలు అట్లా చూడకూడదు. రైట్ సార్. పిల్లలకి సంబంధించి ఇద్దరు పిల్లలు ఉన్నారండి, ఇద్దరు పిల్లలది ఒకే నక్షత్రం అయిందండి, అలా ఉండొచ్చా అని అడుగుతారు సార్. ఉండొచ్చు అండి, ఇంకా ఒకే నక్షత్రం అయినంత మాత్రం ఇందాక నేను మీకు ఉదాహరణ ఇచ్చే కదా. అంటే ఇది ఎందుకు భయపడతారంటే ఇద్దరికి ఒకేసారి ఏలినాటి శని వస్తుంది, ఇద్దరికి ఒకేసారి అష్టమ శని వస్తుంది, గోచారం ఒకటేసారి ఇస్తుంది అని అంటారు. కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే కాలం అనేటువంటిది 5 to 10% మాత్రమే. మీ పర్సనల్ చార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్సనల్ చార్ట్స్ లో ఉండే దశలు, అంతర్దశలు, గోచారాలు పర్సనల్ చార్ట్ లో ఉండేటువంటి బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకే అయినంత మాత్రాన అందరికి మరి ఒకేలా జరగాలి కానీ అది కొంతవరకే మ్యాచ్ అవుతుంది. రైట్ రైట్ సార్. డెఫినెట్ గా ఇది చాలా యూస్ఫుల్ కాంటెంట్ సార్. ఎందుకంటే ఈ అపోహలతో భయపడుతూ అయ్యో ఇదే అనుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని నుంచి బయటపడండి, అపోహలు మాత్రమే, ఇది హ్యాపీగా ఉండొచ్చు అనేది చెప్పేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.